టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎట్టకేలకు జరగబోతుంది. ఈ నెల 15న ఈ రెండు జట్ల మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ స్పందించాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో తమదే విజయమని అన్నాడు. ఈ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని హెచ్చరించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండియాను ఓడించే బాధ్యత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా తీసుకోవాలని సూచించాడు. అయితే ఈ మ్యాచ్ లో టార్గెట్ ఛేదించాల్సి వస్తే ఎంత టార్గెట్ అయినా సరే తమ వాళ్ళు ఛేదించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఒకవేళ టార్గెట్ ను నిర్దేశించాలనుకుంటే 250 నుంచి 300 వరకు టీమిండియా ముందు టార్గెట్ ఉంచే అవకాశం ఉందని, అందుకు తమ ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలంటూ ఇంజమాముల్ హక్ అన్నాడు. భారత బ్యాటింగ్ లైనప్ ను చూసి అంతకు మించేలా తమ బ్యాటింగ్ విధ్వంసం ఉండాలని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ ఆగాకు ఇంజమాముల్ హక్ సూచనలు చేశాడు. అలాగే ఈ మ్యాచ్ లో బాబర్ అజం సెంచరీ చేయడం పక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదే క్రమంలో ఇంజమాముల్ హక్కులపై కౌంటర్ ఇస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఐసీసీ టోర్నమెంట్ లో ఇండియాను ఓడించే దమ్ము పాకిస్తాన్ కు లేదని ఫైర్ అవుతున్నారు. పగటి కలలు మానేసి రేపు ఏం జరగబోతుందో 15వ తేదీన చూద్దురుగానంటూ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ విధ్వంసంగా చెలరేగుతున్న తీరు చూసి ఇంజమాముల్ హక్కుకు మతి చెడిపోయిందని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.